నా మిత్రుడు భరద్వాజ్ దయాల. మన మహానగరంలో కాదు, దేశంలోనే అత్యంత సాహస క్రీడాకారుడు. ఇంత సాహసం కాదు, 2004లో భారత యాత్ర చేస్తే 2006లో ప్రపంచ యాత్ర చేశారు ద్విచక్ర వాహనం మీద. 7 ఖండాలు, 75 దేశాలు, సంవత్సరం నాటి పాటు ప్రయాణం, 105,000 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేయడం జరిగింది. ఒక నోబెల్ కాజ్తో ఆయన ప్రయాణం కొనసాగింది. తర్వాత ఈ మధ్యలో నేపాల్ కానీ, సౌత్ ఈస్ట్ అని ఇలా చాలా యాత్రలు చేశారు. అయితే ఈసారి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ప్రపంచానికి ఉపయోగపడేటువంటి ఒక అంశంతో, ప్రపంచ జనాభాని జాగృతం చేయాలనే ఉద్దేశంతో, జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలను ఒక టార్గెట్గా చేసుకొని వారి అభ్యున్నతికి, వారి యొక్క ఆశయాలకు, ఈ దేశానికి లేదా ప్రపంచానికి మహిళల యొక్క శక్తి ఏ విధంగా ఉండాలనేటువంటి దాని మీద ఆయన యాత్ర ప్రారంభించబోతున్నారు ఉగాది నాడు. నా పేరు భరద్వాజ్ అండి. నేను విశాఖపట్నం నుంచి విశాఖపట్నంలో పుట్టి పెరిగాను. ఒక 2006లో ఇలాంటి ఒక ప్రెస్ మీట్లోనే పెట్టి నేను ప్రపంచ యాత్ర చేయబోతున్నాను మోటార్ సైకిల్ మీద అని చెప్పేసరికి విన్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా, ఓ ప్రపంచ యాత్ర చేస్తారా అంటే, ఓకే అంటే మీరు ఇండియా అంతా తిరుగుతారండి అని అడిగారు. ఇదేనంటే ప్రపంచ యాత్ర అని చెప్తున్నాను కదా, ఇండియా అంతా తిరిగినట్టు అంటే ప్రపంచ యాత్రకి వెళ్ళగలుగుతారండి మోటార్ సైకిల్ మీద అది అంటే. సో మన ఆలోచన ఒక లిమిటేషన్ దాటి ఆలోచించడానికి కూడా మనం భయపడతాం అనమాట. సో ఈ ప్రపంచ యాత్ర అనేది అలాంటిది. సో నా మోటార్ సైకిల్ వేసుకుని విశాఖపట్నంలో బీచ్ రోడ్లో స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి అలా ముంబై మీదుగా అటు మిడిల్ ఈస్ట్ కంట్రీసు, ఆఫ్రికా, యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా తిరిగి నా బైక్ మీద మళ్ళీ నేను 47,000 కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇదే విశాఖపట్నంలో ఇదే బీచ్ రోడ్లో అందరూ కూడా నన్ను రిసీవ్ చేసుకునేటప్పుడు కానీ ఓకే, ఒక మనిషి బైక్ వేసుకుని ప్రపంచం చుట్టూ తిరిగి రాగలడు అనే నమ్మకం కుదరలా. ఈరోజు అనౌన్స్ చేస్తున్నటువంటి ప్రోగ్రాం కూడా అటువంటి దానికన్నా ఒక పై స్థాయిలో ఉంది. ఒక ప్రపంచంలోనే అదైతే నేను ఇండియాలోనే ఫస్ట్ పర్సన్ని మోటార్ సైకిల్ మీద ప్రపంచ యాత్ర చేయడం, ఇదైతే ప్రపంచంలోనే ఒకే ఒక పర్సన్గా ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఆ గొప్ప గొప్ప పనులు చేయడం అనే దానికన్నా కూడా దాని నుంచి మనం ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాం అనే దాని మీద మేము ఎక్కువగా ఫోకస్ చేశాం అనమాట. ప్రపంచ యాత్ర చేసి వచ్చేసిన తర్వాత లైఫ్లోని సెటిల్ అవ్వడం కోసం అని చెప్పేసి సినిమా రంగంలోని ఆమె టెక్నాలజిస్ట్ బేసికలీ వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీస్, సినిమాటోగ్రఫీ, ఫోటోగ్రఫీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి లాస్ట్ 10-15 ఇయర్స్ కూడా హైదరాబాద్లో స్టూడియోస్లో పెట్టి ఆ రకంగా చేయడం జరిగింది. బట్ వన్ పాయింట్ మళ్ళీ మనకి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మన అందరికీ కూడా జీవితంలోని ఏం సాధించాం, ఎక్కడ ఇంకా ఏం సాధించాలి అనేది ఆలోచన ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి మనకి. సో అలాంటి ఒక ఆలోచన వచ్చిన రోజు నా లాస్ట్ 10 years, సో నా 55 years now, సో మేబీ అనదర్ 10 years I love. సో లాస్ట్ 10 years నేను లైఫ్ని ఎలా గడపాలి, ఎక్కడ ఏం చేస్తూ గడపాలి అనే దాన్ని ఆలోచించినప్పుడు నా కోసం నేను గడపాలి అనేది నెంబర్ 1. రెండోది ఏంటంటే ప్రపంచం కోసం కూడా మనం జీవించడం అవసరం అనిపించింది. సో ఆ రకంగా చూస్తూ ఉండేటప్పుడు రోజు నాకు బీయింగ్ ఏ ఫోటోగ్రాఫర్ ఎప్పుడు కూడా మన ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫిక్ మ్యాగజైన్స్ని ఇవన్నింటిని కూడా తెప్పించుకుని ఎప్పుడు చూస్తూ ఉంటాను. అలాంటి దీంట్లో ఒక డొరోథియా లాంగ్ అనే ఒక మనిషి తీసినటువంటి ఒక ఫోటోగ్రాఫ్ని చూశాను. సో మైగ్రెంట్ మదర్ అని ఆ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, మీకు ఆన్లైన్లో కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. సో అమెరికాలోని ఉన్నటువంటి ఈ గ్రేట్ డిప్రెషన్ టైంలోని ఆవిడ వెళ్ళిపోతూ తీసి ఒక రోడ్డు మీద ఉన్నటువంటి ఒక మదర్ని, పిల్లలతో, ఒక 3 పిల్లలతో ఉన్నటువంటి మదర్ని తీసిన ఒక ఫోటోగ్రాఫ్ తీసి పెట్టింది. ఆ ఫోటోగ్రాఫ్ని చూసిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా ఒకసారి కదిలి ఆ మైగ్రెంట్ వర్కర్స్ అందరినీ కూడా మనం బాగు చేయాలి అనే ఒక ఊపుతోని ఇది చేసింది. సో అటువంటి ఫోటోగ్రాఫ్, ఒక్క ఫోటోగ్రాఫ్ మనకి ప్రపంచాన్ని మార్చేలాగా చాలా ఫోటోగ్రాఫ్లు వచ్చాయి. అప్పుడు అనిపించింది నా ఫోటోగ్రఫీ స్కిల్ని, నా ప్రపంచ యాత్ర చేసిన ఎక్స్పీరియన్స్ని ఇవన్నింటినీ చేసి ఇప్పుడు ఉన్న మహిళల పరిస్థితి ఏంటి. సో అప్పుడు ఆ గ్రేట్ డిప్రెషన్ టైంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు చాలా గొప్ప గొప్ప పరిస్థితులు ఉన్నాయా, లేకపోతే ఇప్పటికి కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా, మహిళలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఉన్న స్థితిగతులు ఏంటి, వాళ్ళకి చేస్తున్నటువంటి కష్టం ఏంటి అనేది ఇప్పుడు ఒకటి తీసి ఒక డాక్యుమెంటరీ చేసి దాన్ని ప్రపంచానికి చూపిస్తే బాగుంటుంది అని అనిపించినప్పుడు వచ్చినటువంటి మొట్టమొదటి ఆలోచన ఇది. సో అలాగా ఒక పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ప్రపంచం మొత్తం తిరిగి అందులో ఉన్న మహిళలందరినీ కూడా వాళ్ళు ఉన్నటువంటి స్థితిగతుల్లో పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ తీసి మనం అప్లోడ్ చేసి వెబ్సైట్స్లోని ఇవన్నింటిలో కూడా వాళ్ళు ప్రమోట్ చేద్దామని చెప్పేసి అనిపించింది. ఎప్పుడూ ఉన్నట్లుగానే నేను మొదటి మోటార్ సైకిల్ యాత్ర చేసింది
మై లాంగెస్ట్ జర్నీ అనే మోటార్ సైకిల్ ఈజ్ మై వరల్డ్ టూర్. సో ముందు మనం విశాఖపట్నం అంతా తిరిగేసి వద్దాం, ఇండియా అంతా తిరిగేసి వద్దాం, అప్పుడు ప్రపంచ యాత్రకి వెళ్దాం అనేది కాకుండా డైరెక్ట్గా ప్రపంచ యాత్రతోనే మొదలుపెట్టాం. అలాగే ఇది కూడా ఏంటంటే ఇలాంటి ఒక జర్నీ చేద్దాం అనుకునేటప్పుడు 10 మందినో 100 మందినో 1000 మందినో 1,00,000 మందినో కాకుండా వాట్ అబౌట్ ఇఫ్ వీ కెన్ పోర్ట్రే 1 మిలియన్ ఫోటోగ్రాఫ్స్, వాట్ ఇఫ్ వీ కెన్ టేక్ 1 మిలియన్ పోర్ట్రేట్స్ అనే ఉద్దేశంతోనే అది మనకి ఒక జీవితకాలం లక్ష్యంగా మారుతుందని చెప్పేసి ప్రపంచంలోనే ఎవరు చేయని విధంగా మిలియన్ అమేజింగ్ ఉమెన్ అనే ప్రోగ్రామ్ టైటిల్తో ఒక 1 మిలియన్ ఉమెన్ని ప్రపంచవ్యాప్తంగా తిరిగి 1 మిలియన్ ఉమెన్ని పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ తీసి ప్రపంచాన్ని అందరికీ కూడా వాళ్ళ యొక్క స్థితిగతుల్ని ఇవన్నింటినీ కూడా అర్థమయ్యేలా చేసి చెప్పాలనే దాంట్లో ఈ భయంకరమైన ఒక రకమైనటువంటి డాక్యుమెంటరీని తయారు చేసే పద్ధతిలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతోంది. సో ఈ ప్రోగ్రామ్ మనకి 8 మార్చి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నాడు మన విశాఖపట్నంలోనే జరుగుతుంది. ఈరోజు మెయిన్గా అనౌన్స్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ 2 monthsలోని కూడా ఇక్కడ మనకి సరౌండింగ్స్లోని మన ఆంధ్రప్రదేశ్లోని ఉన్నటువంటి ఎంతోమంది మహిళలు చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు, ఆర్గనైజేషన్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక రకమైన ఫోకస్ ఇవ్వాలి అని చెప్పేసి సో వాళ్ళందరినీ కూడా మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేసి మాకు నామినేట్ చేసి వాళ్ళని పెడితే ఆ 8th మార్చి నాడు ఒక పెద్ద అవార్డ్ ఫంక్షన్స్లో ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ అందరూ కూడా వస్తున్నారు. సో ఆ రోజు వాళ్ళందరినీ సత్కరించి ఆ మహిళలందరికీ గౌరవించి ఆ రోజు నా యాత్రని విశాఖపట్నం నుంచి ప్రారంభిద్దామని చెప్పేసి అది డిసైడ్ చేయడం జరిగింది.